ఒకప్పుడు అమెరికా అంటే కలల దేశం. ఇక్కడ చదివితే మంచి భవిష్యత్తు, పెద్ద జీతం అని ప్రతి ఇంట్లోనూ నానుడి. ఐటీ ఉద్యోగుల పిల్లల నుంచి పల్లెటూరి రైతు బిడ్డల వరకు అందరి కళ్ళల్లోనూ ఒకటే ఆశ, అమెరికా వీసా. బస్తీల్లో, పల్లెల్లో ఎక్కడ చూసినా మా పిల్లోడు అమెరికా పోతాండు అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే మాటలు. ఆ మాటల్లో ఎన్నో త్యాగాలు, ఎన్నో ఆశలు. కానీ ఈ మధ్య ఆ మాటల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? అమెరికా వీసాల సంఖ్య దారుణంగా పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 27% తగ్గుదల కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఎంతో మంది ఆశలు చిదిరిపోయిన కథ. గతేడాది అంటే 2023-24 విద్యా సంవత్సరానికి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో మన భారతీయులే నెంబర్ 1గా ఉండేవారు. చైనా వాళ్ళని కూడా వెనక్కి నెట్టేసి మన వాళ్ళు సత్తా చాటారు అని ఓపెన్ డోర్స్ 2024 డేటా గర్వంగా అప్పట్లో చెప్పింది కూడా. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు ఇలా తగ్గిపోయింది? మార్చ్, మే మధ్య సాధారణంగా విద్యార్థి వీసాలకు చాలా రద్దీగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్లో సెమిస్టర్ ప్రారంభం అవుతుంది. సో దీంతో ఈ 3 నెలల్లో వేలల్లో వీసాలు జారీ అవుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి వేరు. 2022లో ఇదే సీజన్లో కోవిడ్ తర్వాత ప్రయాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు 10,894 F1 వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 14,987కు చేరింది. 2024లో ఇది కొంచెం తగ్గి 13,478గా నమోదైంది. కానీ ఈ సంవత్సరం అంటే 2025 మార్చ్ అండ్ మే మధ్య కేవలం 9,906 F1 వీసాలు మాత్రమే భారతీయ విద్యార్థులకు జారీ అయ్యాయి. అంటే ఇది కోవిడ్ సమయంలో నమోదైన వీసాల సంఖ్య కన్నా కూడా చాలా తక్కువగా ఉండడం గమనించాలి. ఈ అంకెలు కేవలం సంఖ్యలు కాదు, ఎందరో యువత ఆగిపోయిన ప్రయాణాలు, అందని కలలు. తగ్గుదలకు కారణాలేంటి అని అడిగితే అంతు చిక్కని ఆంక్షలే అని సమాధానం వస్తుంది మన ఎన్ఆర్ఐల దగ్గర నుంచి. ముఖ్యంగా ట్రంప్ పరిపాలనలో అంతర్జాతీయ విద్యార్థులపైన తీసుకున్న కఠిన చర్యలు, ఇటీవల పాలస్తీనా నిరసనలలో పాల్గొన్న కొందరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, ఇవన్నీ మన పిల్లల్ని ఆలోచింపజేశాయి. ఈ చర్యల కారణంగా ప్రభావితమైన వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? మనం చదువుకోవడానికి వెళ్తే మనకు స్వేచ్ఛ ఉంటుందా అన్న ప్రశ్నలు చాలా మంది మనసుల్లో మెదిలాయి. మే 27 నుంచి జూన్ 18 వరకు కఠినమైన సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ కోసం 2 వారాల పాటు వీసా దరఖాస్తులను నిలిపివేయడం కూడా సంఖ్య తగ్గడానికి ఒక ప్రధాన కారణం. ఒక వీసా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసే వాళ్ళకి చివరి నిమిషంలో ఇలాంటి ఆంక్షలు గుండెల్లో గుబులు రేపాయి. నిజానికి అమెరికా కూడా తన జాతీయ భద్రత గురించి, ప్రజల రక్షణ గురించే ఆలోచిస్తుంది. అందుకే కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. తొందరగా దరఖాస్తు చేసుకోండి, మేము మీ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం అని చెప్తోంది. కానీ ఒకప్పుడు ప్రపంచం గర్వంగా చెప్పుకున్న అమెరికన్ డ్రీమ్ నెమ్మదిగా మసకబారుతోందా అనే సందేహం ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. కేవలం ఉద్యోగం, డబ్బు కోసమే కాకుండా స్వేచ్ఛ, అవకాశాల కోసం అమెరికా వెళ్ళాలనుకునే యువత ఇప్పుడు పునరాలోచనలో పడింది. మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది? అమెరికా తన విధానాలను మార్చుకుంటుందా, లేదా మన యువత కొత్త దారులను వెతుక్కుంటుందా? కాలమే దానికి సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎన్నో ఆశలతో అమెరికా వైపు చూసిన కళ్ళు కొంచెం భారంగానే కనిపిస్తున్నాయి.